హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఛానల్లో వేరే ఫ్రాక్ చూపిస్తున్నాను. ఇది కటింగ్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. ఫ్రాక్ ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి చూద్దాం. ఇది బాడీ పార్ట్ కోసం అండి. బాడీ పార్ట్ ఇది 2 లేయర్స్ తీసుకున్నాము. దీని వెడల్పు 13 ఇంచెస్, ఇది పొడవు 8 ఇంచెస్. మనకి ఇది 7 ఇంచెస్ బాడీ రావాలి. 1/2 ఇంచ్ పైన ఖర్చు, 1/2 ఇంచ్ కింద ఖర్చు పోతుంది. 7 ఇంచెస్ బాడీ పార్ట్ వస్తుంది. దీన్ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం బాడీకి మార్క్ చేసుకున్నాం. బాడీకి పైన 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. తర్వాత 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. చూసారు కదా, 2.5 నుంచి ఇది నెక్ డౌన్ మళ్ళీ 2.5 చేద్దాం. ఇది 3.5, ఆర్మ్ హోల్ డౌన్ 3.5. దీన్ని స్కేల్తో మీరు ఇలా డ్రా చేసి కలుపుకోండి. ఓకేనా. నెక్స్ట్ బాడీ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. మా పాపకైతే బాడీ లెంత్ 11 ఇంచెస్ అంటే 5.5కి ఒకటి, 6.5కి ఒకటి. ఇంకా ఇక్కడ చివరి వరకు కూడా తీసేసుకోవచ్చు. దీన్ని నేను ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ 5.5 తీసుకున్నాను కదా, ఇక్కడ 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్. దీన్ని కూడా స్కేల్తో ఇలాగా డ్రా చేసుకోండి. దీనికి కర్వ్ తీసుకోవాలి కదా నెక్కి. ఆర్మ్ హోల్ కూడా షోల్డర్ దగ్గర ఇలాగా డౌన్ తీసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్కి. ఇది మనం ఇలా ఫస్ట్ కట్ చేసేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్కి అయితే ఈ డౌన్ సరిపోతుందండి. బ్యాక్ పార్ట్ కోసం వేరేగా మనం డౌన్ తీసుకుందాం. దీనిలో 1/2 తీసుకోండి, లేదంటే 2 ఇంచెస్ తీసుకోండి. మనం ఫ్రంట్కి 2.5 తీసుకున్నాము, ఇక్కడ 1.5 తీసుకోవాలి. ఇలా పెట్టుకొని ఒకదానిపైన ఒకటి, లేదంటే రెండు కలిపి ఇలా తీసుకోండి. ఇది బ్యాక్ వదిలేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకోవచ్చు. చూసారు కదండి, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం ఇది లైనింగ్ పైన పెట్టుకొని కట్ చేసుకుందాం.
ఇలాగా లైనింగ్ పైన పట్టేసి ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్. ఇలాగా బ్యాక్ పార్ట్కి దీనికి మనం ఇక్కడ హుక్ పెట్టుకోవడానికి ఇక్కడ వరకు కట్ తీసుకోవాలి. ఇలాగా కట్ తీసుకొని నేను ఇది బ్యాక్ కటింగ్ స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను. ఓకేనండి. ఇదేమో పీసెస్ హ్యాండ్స్ కోసం. ఇది 14 ఇంచెస్ 14.5 ఇంచెస్ తీసుకున్నాను హ్యాండ్స్కి. ఇక్కడ 3 ఇంచెస్ వరకు 3 ఇంచెస్ వెడల్పు, ఈ పొడుగు 14 ఇంచెస్, వెడల్పు 3 ఇంచెస్ తీసుకున్నాను. దీనికి ఏం చేయాలంటే మనం వన్ సైడ్ ఇలాగా, ఇది సింగిల్ పీసెసే, 1 పీస్ హ్యాండ్స్కి. వన్ సైడ్ ఇలాగా పీకోతో మనం ఫాల్కి చేస్తాం కదండి జిగ్జాగ్, దాంతో ఇలా చేసేస్తాను నేను. ఇది కూడా స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కోసం తీసుకున్నాను. ఇందాక టాప్ బాడీ లైన్ చూపించాను కదా, ఇదేమో కిందకి, ఫ్రాక్ కిందకి. ఇదేమో 22 ఇంచెస్ వెడల్పు, 13.5 ఇంచెస్ పొడుగు వస్తుంది. ఇది 2 లేయర్స్ పీస్ అండి, 2 లేయర్స్ ఫ్యాబ్రిక్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు 2 లేయర్స్ ఉంది కదా కిందది, కింద పార్ట్, దానికి లూజ్ స్టిచ్ వేసుకోండి. రెండింటికి కూడా విడివిడిగా లూజ్గా దూరం దూరం స్టిచ్ ఉంటుంది కదా, అది పెట్టుకొని దూరం నెంబరు స్టిచ్ వేసుకోండి. ఇలాగా రెండింటికి స్టిచ్ వేసుకున్న తర్వాత దీనికి ఒక థ్రెడ్ పట్టుకొని ఇలా దగ్గరికి లాగితే అనేది గుజ్జులా వస్తుంది. మనం దీనికి కుర్చీలు పెట్టకుండా ఇలా పెడుతున్నాం అన్నమాట ఫ్రాక్కి. ఓకేనండి, ఇలా చేస్తే దగ్గరికి ఇలాగా కుచ్చులాగా వస్తుంది. ఇది ఇలా చేసుకొని బాడీ పార్ట్ మీద పెట్టి చూసుకోండి. బాడీ పార్ట్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు మనం ఇలాగా దగ్గరగా కుచ్చులాగా చేసుకొని ఫ్రంట్ దానికి బ్యాక్ దానికి కూడా రెడీగా చేసుకొని పెట్టుకోండి. చూసారండి, ఇలాగ కరెక్ట్గా వచ్చినట్టుగా కుచ్చులు పెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఆపోజిట్ సైడ్ ఒక స్టిచ్ వేసుకోండి. పాదం అంచున ఒక స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఇది ఫ్రంట్ నెక్ కదా, ఇది కొంచెం డౌన్గా ఉంటుంది. దీనికి స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి కట్స్ పెట్టేసుకొని దీన్ని రివర్స్ చేసేసుకోండి. ఇలా రివర్స్ చేసేసి పైన కూడా ఇంకొక స్టిచ్, మరీ ఎడ్జ్లో కాకుండా
ఒక పాదం అంచు వరకు వేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుందండి. దీనికి మనం లైనింగ్తో ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం. బ్యాక్ పార్ట్ కూడా అలాగే లైనింగ్ పెట్టుకొని, నేను అప్పుడు స్టిచ్ చేసినప్పుడు చూపిస్తా అన్నాను కదా, ఇది నెక్ తీసేసి దీనికి హుక్ పెట్టుకోవడానికి కట్టు పెట్టుకోవాలి లోపల వరకు. ఇదేమో 3 ఇంచెస్ సెంటర్కి ఫోల్డ్ చేసి కట్ పెట్టుకోండి. దీనికి మనం వేరే ముక్క ఏమి అతకట్లేదు, డైరెక్ట్గా లైనింగ్తోనే మనం ఇలాగా స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ దీనికి కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోండి. ఈ కార్నర్స్ దగ్గర చిన్న కట్స్ పెట్టుకుంటే నీట్గా రివర్స్ చేసినప్పుడు ఉగ్గులు రాకుండా ఉంటుంది. ఓకేనండి. ఇలాగ రివర్స్ చేసాక కూడా పైన ఒక స్టిచ్ వేసుకోండి. అవసరమైతే వేసుకోవచ్చు, లేకపోయినా బాగానే ఉంటుంది. ఇక్కడ ఇది ఇలాగ హుక్ పెట్టుకోవడానికి హుక్స్ కానీ బటన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనండి. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ కలిపేద్దాం. దీనికి నేను డబుల్ స్టిచ్ వేసుకున్నాను. 2 సైడ్స్ కూడా కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇలాగా 1/2 ఇంచ్ మా కిందకి పెట్టేసి స్టిచ్ వేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు షోల్డర్స్ కలిపేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ అతుకుదాం. ఇది హ్యాండ్స్ కొంచెం వింగ్స్ లాగా వస్తాయి. నేను ఒక పక్క పీకో చేశాను, చూసారు కదండి, జిగ్జాగ్ చేస్తారు కదా, ఇది 2 హ్యాండ్స్కి కూడా ఎలా పెట్టాలో చూపిస్తాను. షోల్డర్ నుంచి 2 ఇంచెస్ పైకి 2 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకోండి. ఇలాగా 2 ఇంచెస్ రావాలి. ఇది హ్యాండ్ కూడా సెంటర్ పెట్టుకొని మార్క్ పెట్టుకోండి. ఈ మార్కు షోల్డర్ మార్క్కి ఈక్వల్ అవ్వాలి. ఈ 2 ఇంచెస్ నుంచి కింద 2 ఇంచెస్ వరకు మనం కుర్చీలు పెట్టుకుంటాం, చిన్న చిన్న కుర్చీలు. 2 ఇంచెస్ మార్క్ వరకు నార్మల్గా స్టిచ్ చేసుకొని అక్కడ నుంచి కుర్చీలు స్టార్ట్ చేయండి. అప్పుడు వింగ్స్ లాగా బాగా వస్తుంది ఫ్రాక్కి. ఇలాగా చిన్న చిన్నగా కుర్చీలు పెట్టుకొని హ్యాండ్ 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ అటు కుర్చీలు పెట్టుకోండి. ఇది ఫుల్గా హ్యాండ్స్లా కాకుండా హ్యాండ్స్ పెట్టినట్టుగా పెట్టలేనట్టుగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది ఫ్రాక్కి. ఓకేనండి. అది షోల్డర్ దగ్గరికి ఆ పాయింట్ రావాలి. నెక్స్ట్ 2 ఇంచెస్ వరకు కొలత చూసుకుంటూ కుర్చీలు పెట్టుకుంటూ కుట్టేసుకోండి. చూసారు కదా, కొంచెం చిన్న చిన్న స్టిచెస్ కొంచెం స్లోగా పెట్టుకోవాలి. ఓకేనండి. ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని రివర్స్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా ఎక్కడ మనం స్టిచ్ చేసినా కూడా ఇలాగా నెయిల్తో చేసుకోవాలి, అప్పుడు నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇప్పుడు దీనికి మళ్ళీ పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోండి, అప్పుడు కొంచెం కిందకి వంగినట్టుగా ఉంటుంది.
ఇలాగే 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ అతికేయండి. నెక్స్ట్ ఇప్పుడు బాడీ పార్ట్కి కింద పార్ట్ కుచ్చుల పార్ట్ అతుకుతున్నాం మనం. ఇలాగా స్టిచ్ వేసేసుకోండి ఫ్రంట్ బ్యాక్ కూడా. నెక్స్ట్ రెండు కలిపేసి సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ సైడ్స్ కలిపేసుకున్న తర్వాత కిందన ఫోల్డింగ్ మనకి ఎంత లెంత్ కావాలో బేబీకి దాన్ని బట్టి మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దది ఫోల్డ్ చేసుకొని తర్వాత మనకు కావాలంటే వేపుకోవచ్చు కూడా. ఓకేనండి, ఫ్రాక్ రెడీ అయిపోయింది. చూసారా, హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చాయి. వెనక మీరు హుక్ వేసేసుకోండి. నేను దీనికి ఒక బౌ రెడీ చేశాను. ఇది 10 ఇంచెస్ వెడల్పు, 4 ఇంచెస్ పొడుగు ఉంటుంది. దీనికి ఈ మధ్యలో గ్యాప్ ఉంచి స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే ఇది లోపల వైపు చేస్తున్నాం మనం, బయటికి ఇది రొటేట్ చేయాలి కాబట్టి అక్కడ మనం కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇది ఎక్స్ట్రాస్ తీసేసి నేను ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా పెట్టుకొని పైన కింద కూడా ఒక స్టిచ్ వేసుకోండి. ఓకేనండి, ఇప్పుడు స్టిచ్ అయిపోయిన తర్వాత కార్నర్స్ కొంచెం కట్ చేసుకుంటే మనకి ఎత్తుపెట్టినట్టుగా ఉండవు. ఇప్పుడు రివర్స్ చేసుకోండి. దీన్ని రొటేట్ చేసుకొని ఫుల్గా ఐరన్ చేసుకుంటే బాగా వస్తుంది, నలిగిపోయినట్టుగా లేకుండా. నెక్స్ట్ దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ బోలాగా చేసుకోండి. దీనికి కరెక్ట్గా సెంటర్లో హోల్డ్ చేసి నార్మల్గా సూది దారంతో ముడి వేసేసుకోండి. ఇలాగా ఫస్ట్ చిన్నది కుట్టుకొని తర్వాత చుట్టూరు ఇలా రొటేట్ చేసేసి ముడి వేసుకోండి. చూసారు కదా, ఇది బౌ రెడీ అయింది. దీనికి సెంటర్లో నేను స్టోన్ చైన్ పెట్టాను. ఇప్పుడు బటన్ పెడతాం కదా, లేకపోతే క్లాత్ పెడతాం, ఇది కొంచెం వెరైటీగా ఉంటుందని స్టోన్ చైన్ పెట్టాను. ఇది 4.5 ఇంచెస్. ఇది బ్యాక్ ముడి వేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి 3 రౌండ్స్ రొటేట్ చేస్తే మళ్ళీ బ్యాక్ వస్తుంది. దాన్ని మళ్ళీ సూది దారంతో స్టిచ్ వేసుకోండి. కొంచెం గట్టిగా కదలకుండా స్టిచ్ వేసుకుంటే మనకి రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉంటుంది. కొంచెం ఇది స్టోన్ చైన్ కదా, చిక్కులు పడుతుంది, చూసుకుంటూ స్టిచ్ వేయండి. టై చేసుకొని నెక్స్ట్ కట్ చేసుకోండి దారం. ఓకేనండి, బౌ రెడీ అయిపోయింది. ఫ్రాక్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ క్లాత్కి ఈ బౌ చాలా బాగా సూట్ అయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.